శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ వారం రాశి అందే రవి శుక్రగ్రహ సంచారం జాతకుడికి ఎక్కువగా విహారయాత్రలు, అలాగే వృత్తి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే తృతీయాధిపతి రాశి ఉన్నప్పుడు, రాశి అందు సంచరించినప్పుడు జాతకుడికి ఒక విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత అభివృద్ధి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. బాధ్యతలు కూడా ఆ విధంగా పెరుగుతాయి. అయితే జాతకుడు దాన్ని చాలా ఈజీగా తీసుకొని ఎంత క్లిష్టతరమైన పనినైనా ఈజీగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది ముఖ్యంగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశంగా గోచరిస్తుంది. అదే శుక్రుడు గ్రహ సంచారం కూడా ఇది టీవీ, మీడియా, యాంకరింగ్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. వాళ్ళకి చక్కని గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నం ఫలించి మీకు వృత్తిలో ఒక విధమైన అభివృద్ధి కానీ, హోదా కానీ పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదన్నా కోరుకున్న స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఎవరికైతే మంచి టాలెంట్ ఉంటుందో అది వారికి ఈ సమయంలో ఉపయోగపడే అవకాశం ఉంది. దానివల్ల కూడా మీకు గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నది. ఇది స్త్రీలకు ఇంకా అనుకూలించే అవకాశం అన్నమాట. శుక్రుడు రవి రాశి యందు సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా వృత్తిలో అనుకోకుండా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జూన్ 30వ తారీఖు తర్వాత అది కొంతమందికి అనుకూలంగా మార్చుకుంటే అది ఫేవర్గా ఉంటుంది, కానీ కొంత బాధ్యతలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ఈ వారంలో సోమ మంగళవారాల్లో జాతకుడికి భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల సహకారం, స్నేహితుల సహకారం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా సరే ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేసుకుంటే మరి ఈ వార ప్రారంభంలో మీకు మరి అధిక మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి రుణ సహకారం లభించే అవకాశం ఉన్నది. అయితే మరి మీరు ఆ రుణ సహకారంతో ఏదైనా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ కానీ
స్థిరాస్తి కానీ కొనుక్కుంటే మంచిది తప్ప ఇతర కార్యక్రమాలకో ఇతరుల అవసరాలు తీర్చడానికో లేదంటే ఎవరికైనా సహాయం చేయడానికో మీరు రుణం చేస్తే మాత్రం తర్వాత వచ్చే ఇబ్బందులు చాలా వరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి జీవితంలో రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణం చేయకపోవడం, అలాగే ఎవరైనా బంధువులకు కానీ స్నేహితులకు కానీ మీ స్థాయిని మించి ఆర్థిక సహకారం చేయడం కూడా ఈ రాశివారు కంపల్సరీగా చేయకూడదు. ఈ విధంగా సహకారం చేయడం వల్ల మిత్రులు బంధువులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. అలాగే మీరు చిన్న రుణం చేసినా కూడా అది పెద్ద రుణంగా మారి మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం రెండు విషయాల్లో మీరు రుణం చేయవలసి ఉంటుంది. ఒకటి గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు, లేదంటే వాహనం లాంటిది కొనుక్కున్నప్పుడు, విద్యార్థులు మీ యొక్క పిల్లల యొక్క విద్య కొరకు చేయొచ్చు తప్ప మిగతా విషయాల్లో రుణం చేయడం వల్ల అది అనవసరంగా వేస్టే తప్ప ఏ విధంగా ఉపయోగం లేదు. అయితే ఈ వారం అంతా కూడా మీ యొక్క వాక్చాతుర్యం చాలా బాగుంటుంది. వృత్తిలో కూడా చాలా అనుకూలంగా ప్రవర్తిస్తారు. కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్నా, కొత్తగా ఏదైనా కొంతమంది ఏదైనా మ్యూజిక్కో ఏదైనా లలిత కళలు ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా, మ్యూజిక్ సంబంధించిన వాటిలో పాల్గొనాలనుకున్నా, మిమిక్రీ లాంటివి ప్రాక్టీస్ చేయాలనుకున్నా ఈ వారం ప్రారంభించుకోవడం వల్ల వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఈ వారం అంతా మీరు కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మరి కుటుంబంలో విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క చదువు కొరకు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడం, అలాగే కుటుంబానికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, టీవీలు లాంటివి కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా వారం చివరిలో పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా ఆధ్యాత్మిక గురువుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఈ వారం చివరిలో ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా, ఆనందంగా, సుఖంగా, సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే, మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం, అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి
త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.